హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకు డెమో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూసే ముందు ఈ వీడియో చూసారు కదా, ఇంత కష్టపడి మీకోసం ఎడిటింగ్ అనేది చేసి పెడుతున్నాను కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డెమో వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియోనే చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మ్యూజిక్ అయితే వీడియో పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది, అందుకని ఈ వీడియో అయితే ఎడిట్. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో అనేది చూశారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ వీడియోకి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 22 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే, ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ పైన మిడిల్ ఆప్షన్ ట్రిమ్ అండ్ స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా, కత్తెర సింబల్, దానిపై ఇట్లా క్లిక్ చేసి మూడో ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ మూడో ఆప్షన్ పాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది, చూస్తున్నారు కదా. దాని తర్వాత అదే పొజిషన్లో స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి హ్యాపీ బర్త్డే అనేసి స్టార్టింగ్ మీరు వీడియో చూసారు కదా, టైటిల్ అనేది రివీల్ అవుతుంది. అట్లా టైటిల్ మీరు యాడ్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే అనేసి టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా టైప్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబల్ ఏ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫాంట్ ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్లోకి తీసుకెళ్తుంది. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఒకసారి నేను ఏదో ఒక ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇట్లా అది క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయింది. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర కింద అనేది ఉంటుంది. నేను చాలా ఫాంట్స్ యాడ్ చేసుకున్నాను కనుక నాకు చాలా కిందకు ఉంది. సో మీరు తక్కువగానే యాడ్ చేసుకున్నట్లయితే ముంగటికే డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకుని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఈ పొజిషన్లో. ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చిన కలర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. చూసారు కదా కలర్ అనేది యాడ్ అయింది. తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి అవుట్లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ కలర్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇట్లా వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఇట్లా యాడ్ అవుతుంది. లేదా బ్యాక్గ్రౌండ్ కలర్కి తగ్గట్టు మీరు నచ్చిన కలర్ని ఇట్లా యాడ్ చేసుకుంటున్నాను, అది మీ చాయిస్ కనుక ఓకే ఇట్లా యాడ్ చేసుకున్నారని చూసారు కదా, ఇట్లా కలర్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని కూడా ఒక 6% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అనేది సరిగ్గా కనిపించట్లేదు కనుక
మంచి కలర్ అనేది ఒకటి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. ఇది కొంచెం పర్లేదు పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. స్టార్టింగ్ 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత కరెక్ట్‌గా మీకు స్టార్టింగ్‌లో ఇక్కడ ఎంత కావాలనేది ఇట్లా కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకొని చూస్తుండ్రు కదా! నేను ఇట్లా పెట్టుకుంటున్నా. సో, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత దీన్ని కూడా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చాలా పెద్దగా ఇట్లా. ఇట్లా చేసుకొని కరెక్ట్‌గా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది టైటిల్ చూసారు కదా! సో, దాని తర్వాత హ్యాపీ అనే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత బర్త్‌డే అనే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలనక దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేయండి. డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎండ్‌లో ఇట్లా 5 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకొని బర్త్‌డే అని టైప్ చేయండి. ఇట్లా టైప్ చేసిన తర్వాత చూసారు కదా! యాడ్ అయింది. ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఆ టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. దాని తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా ఉంటుంది. ఎండింగ్ వచ్చేసరికి కరెక్ట్‌గా ఇట్లా టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది ఆ వీడియో చూసారనుకోండి క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే ఫోటోపై మళ్ళీ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఇట్లా మొత్తం ఇట్లా పెంచుకోండి. తర్వాత షేప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి హార్ట్ షేప్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి క్రాపింగ్ అనేది చేసుకోండి. కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా! ఇట్లా. సో, ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆ హార్ట్ సింబల్ కనిపిస్తుంది కదా! దాంట్లో సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి పాపప్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మ్యూజిక్‌కి తగ్గట్టు ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత కాస్త ఇట్లా జరుపుకోండి. ఎంతవరకు అంటే ఒక 9 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక గోల్డెన్ కలర్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ గోల్డెన్ కలర్ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో హార్ట్ షేప్‌లోని రివీల్ అనేది అవుతుంది. మీరు స్టార్టింగ్‌లో వీడియో చూసారు కదా! ఆ వీడియోలోని మీకు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఐడియా అనేది వచ్చి ఉంటది. సో, అదే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని కరెక్ట్‌గా మీ ఫేస్‌కి సరిపోయేటట్టు హార్ట్ సింబల్ కనిపిస్తుంది కదా! దానికి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. జూమ్ అనేది చేసుకొని ఇట్లా. ఇట్లా చేసుకున్నారనుకోండి చూసారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూసారు కదా! సో, ఇట్లా రివీల్ అయిన తర్వాత బ్యాకొచ్చి కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీ ఇంకో పీఎన్‌జీ ఇమేజ్ అని సారీ మీ ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని ఇమేజెస్ కూడా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలనమాట. సో, సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మీకెంత కావాలో అంత ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని దీన్ని లెఫ్ట్ సైడ్ ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 15 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్‌లోకొచ్చేసి దీన్ని కనిపించకుండా రైట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకోండి.
పెట్టుకున్నారనుకోండి ఇట్లా స్క్రోల్ అవుతుంటే అది స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది ఇమేజ్ అనేది. దాని తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. దీన్ని ఈ కీ ఫ్రేమ్ అంటే 15 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని బ్యాక్ వచ్చి ఇంకో ఇమేజ్ అనేది మీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఇట్లా పెంచుకోండి. తర్వాత క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా. క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఓకే. ఇట్లా క్రాప్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ కనిపించకుండా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూసారు కదా! తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఎంతవరకు అంటే ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ బ్యాక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత చూసారు కదా! ఇట్లా కరెక్ట్‌గా చాలా లుక్ అనేది వస్తుంది. గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇట్లా స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. నేను యూజ్ చేసిన మెటీరియల్స్‌లోని ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని జస్ట్ ఇట్లా చిన్నగా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఈ లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్ ఉంది కదా! దీన్ని లీఫ్ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ బార్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కాస్త ఇట్లా కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకొని కనిపించకుండా ఈ కనిపించకుండా ఈ పొజిషన్‌లో ఇట్లా రైట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా అది స్క్రోల్ అవుతూ చూసారు కదా! రొటేట్ అవుతూ ఇట్లా బాగొస్తుంది. చాలా బాగా వీడియో వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! సో, ఇట్లా రివీల్ అవుతూ వస్తుంది. వీడియో అనేది చాలా బాగా లుక్ అని కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! ఫైనల్‌గా ఇప్పుడు ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత ఇట్లా ఉంటుంది వీడియో అనేది. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత సెట్ అయిపోతుంది వీడియో అనేది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. సో, ఫైనల్‌గా ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది ఇచ్చాను. ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆడియో సెలెక్ట్ చేసుకోవడానికి ఆడియో ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సాంగ్స్ దగ్గర క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ సాంగ్ ఎక్కడైతే ఉందో ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.